దేశద్రోహులైన ఇంటి కుక్కలు మొరగడం ప్రారంభించేటప్పటికి ఇప్పుడు అంతర్జాతీయ కుక్కలు కరవడం ప్రారంభించినాయి. అమెరికా, బ్రిటన్, ఐక్యరాజ్య సమితి తాజాగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీదన క్వశ్చన్లు చేయడం ప్రారంభించినాయి. ఇది దేశానికి ఇది చట్టాలకు విరుద్ధం, నైతికతకు విరుద్ధం అని. ఏ చట్టాలకు విరుద్ధం, ఏ నైతికతకు విరుద్ధం? బంగ్లాదేశ్లో అన్యాయం అయిపోయినటువంటి వాళ్ళు, పాకిస్తాన్లో అన్యాయం అయిపోయినటువంటి వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్లో అన్యాయం అయిపోయినటువంటి క్రైస్తవులు కూడా ఈ దేశంలోకి తీసుకొస్తున్నారే. మరి క్రైస్తవ దేశాలు ఎందుకు కాపాడలేదు వాళ్ళని? అట్లాగే హిందువులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మత వివక్షకు గురయ్యారని వాళ్ళ నివేదికలే కదా ఇచ్చింది. అమెరికా వాడి నివేదికలే కదా ఇచ్చింది. అన్యాయానికి గురయ్యారని నివేదికలు రాసుకుంటూ కూర్చుని వాళ్ళ బ్రతుకులు వాళ్ళకని వదిలేయాలా? ఈ దేశంలో వాళ్ళకి పౌరసత్వం ఇవ్వకూడదా? అందులో ఏంటి తప్పు? భారతీయులైనటువంటి, భారతీయ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఇంకెక్కడా లేని తెగలు ఇవన్నీ. ఏది హిందువులు, బౌద్ధులు, జైనులు ఇవన్నీ ఏంటి? భారతీయ మూలాలు. వేరే చోట ఎక్కడ?